వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. రాజోలులో జనసేన పార్టీలో భారీగా చేరికలు, అట్టహాసంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు, ప్రజలు తెదేపా కుర్చీని మడత పెట్టేశారు మంత్రి అంబటి. ఇక డీటెయిల్స్ చూస్తే వినుకొండ పట్టణంలోని గవర్నమెంట్ డిగ్రీ కళాశాలకు దగ్గరలో నిర్మించిన బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియంను టీడీపీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు, జనసేన నాయకుడు కొంసేటి నాగశ్రీను పరిశీలించారు. టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి బుధవారం పరిశీలించిన అనంతరం జీవి ఆంజనేయులు మీడియాతో మాట్లాడారు. ఎంఎస్పీ స్థలం ప్రజలందరికీ అందుబాటులో ఉంటుంది. రేపేదైనా నేషనల్ స్థాయిలో క్రికెట్ పెట్టాలన్నా, క్రికెట్ క్రీడాకారులు రావాలన్నా పోవాలన్నా బాగుంటుందని హైవేలో మెయిన్ రోడ్లో ఎన్ఎస్పి స్థలంలో మేము స్టేడియం నిర్మాణానికి మున్సిపాలిటీలో తీర్మానం చేశాం. తెలుగుదేశం పాలనలో ఎన్ఎస్పి స్థలం తీసుకొచ్చాం. స్టేడియంలు, పార్కులు అన్నీ కట్టి డెవలప్ చేద్దామని మున్సిపాలిటీలో తీర్మానం పెట్టాం. 2 కోట్ల రూపాయలు ఆ రోజు నిధులు కూడా తీసుకొచ్చాం స్టేడియం కట్టడానికి. కానీ మీ ప్రభుత్వం వచ్చినాక, ఎన్నికల కోడ్ వచ్చింది, ప్రభుత్వం మారిపోయింది. మీ ప్రభుత్వం వచ్చినాక దాన్ని ఎన్ఎస్పిలో మీరు ఎందుకు కట్టలేదు? ఎన్ఎస్పిలో హార్ట్ ఆఫ్ ది టౌన్లో బ్రహ్మాండమైనటువంటి స్టేడియం కట్టచ్చు, అక్కడ ఎందుకు కట్టలేదు బొల్లా బ్రహ్మనాయుడు? ఇక్కడ డిగ్రీ కాలేజ్ పిల్లలు డిగ్రీ కాలేజ్ స్థలంలో అనుమతులు లేకుండా ఆ డబ్బులు తీసుకొచ్చి దోపిడీ చేశారు. మీ దోపిడీ కోసం ప్రజలను బలి చేస్తారా? అంటే ప్రభుత్వ నిధులు దోచుకుంటారా? ఈరోజు బ్రహ్మనాయుడు స్వార్థం కోసమే ఈరోజు చుట్టూరు కాంపౌండ్ వాళ్ళు కట్టి డబ్బులు దోచుకున్నాడు. అనుమతులు లేకుండా చేయడం చాలా తప్పు. అలాగే ఒక్కసారి చూడండి, బొల్లా బ్రహ్మనాయుడు స్టేడియం అని పెట్టుకున్నాడు అంటే నువ్వు ₹1 ఖర్చు పెట్టావా నిధులు? అంటే బొల్లా బ్రహ్మనాయుడు అని స్టేడియం పెట్టుకున్నావు, ఆ నిర్మాణానికి ఒక 4 లక్షలు ఖర్చు చూపించావు. 4-5 లక్షలు ఖర్చు పెట్టారు. బొల్లా బ్రహ్మనాయుడు అని పేరు పెట్టుకున్నావు. దానికి నువ్వు ₹1 డొనేషన్ ఇచ్చావా ఈ స్టేడియం కన్నా అడుగుతున్నా? అలాగే పోనీ ఒక్క సెంటు స్థలం నువ్వు ఏమైనా ఇచ్చావా? నువ్వు నీ పేరు పెట్టుకున్నావు బొల్లా బ్రహ్మనాయుడు అని. నువ్వు ఒక సెంటు స్థలం ఇవ్వలేదు, ₹1 డొనేషన్ ఇవ్వలేదు. బొల్లా బ్రహ్మనాయుడు అని పేరు పెట్టుకుని అర్హత నీకు ఎక్కడుంది? తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మరియు పరిసర మండలాల గ్రామాలకు చెందిన శ్రీరామ భక్తులు సుమారు 1500 మంది ప్రత్యేక రైల్లో అయోధ్య బాలరాముని దర్శనానికి తరలి వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో బుధవారం అయోధ్యలో బాలరాముని దర్శన అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దొర్బల్ల ప్రభాకర్ శర్మ మీడియాతో మాట్లాడారు. అఖిల శక్తిధర స్వధామ్నా అన్యాంశ హస్తచరణ శ్రవణ స్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ సిద్ధం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. అయోధ్యలో శ్రీరామ మందిరము నిర్మించిన తర్వాత మొదటిసారిగా కరసేవకులకు ఒక ప్రత్యేకమైనటువంటి అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ ప్రత్యేక అవకాశంతో మొన్న మధ్యాహ్నము 11:30కు రాజమహేంద్రవరంలో ఎక్కి నిన్న రాత్రి 9 గంటలకు చేరి 10 గంటలకు చేరి వెంటనే ఈ ఉదయము సరయూ మానసిక దర్శనం చేసి ముందు రామదర్శనం చేయాలి అనేటువంటి భావం చేత కరసేవకులము, విశ్వ హిందూ పరిషత్ సభ్యులము అయినటువంటి వాళ్ళము, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు, అలాగే కార్యకర్తలు వీళ్ళంతా కూడా కలిసి, అలాగే పెదముత్తి లక్ష్మణ యతీంద్రుల వారి సాన్నిధ్యంతో కరసేవ జరిపినటువంటి ఈ మిత్రద్వయము రాధా శ్రీనివాసద్వయము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ ఎస్సీ యువకులు జనసేన పార్టీ నాయకులు బొంతు రాజేశ్వరరావు ఆధ్వర్యంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. రాజోలు సోంపల్లి బొంతు రాజేశ్వరరావు ఇంటి వద్ద వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెడుతున్న బాధలను భరించలేక జనసేన పార్టీలో జాయిన్ అయినట్లు యువకులు తెలిపారు. జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వంతోనే రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుందని బొంతు రాజేశ్వరరావు అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాజోలు నియోజకవర్గంలో చాలామంది యువకులు
మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఆశయాలకి ఆకర్షితులై మా పార్టీ జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం మాకు నిజంగా ఆనందంగా ఉంది. ఈరోజు వచ్చినటువంటి 2-3 గ్రామాలు పిల్లలు అంతా ఆల్మోస్ట్ అందరూ కూడా ఎస్సీ బీసీ సామాజిక వర్గం వాళ్ళు వస్తున్నారు. ఎప్పుడైతే మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశాలు, ఆయన ఆశయాలు ఈ మధ్య బహిర్గతం అవుతున్నాయో అప్పటి నుండి కూడా ఈ సమాజంలో పేద వర్గాల వారు ఈ జగన్మోహన్ రెడ్డి నుండి చాలా దారుణమైనటువంటి కష్టాలు అనిపించిన వారు ప్రతి ఒక్కరూ కూడా మాకు పవన్ కళ్యాణ్ గారే ఏకైక దిక్కు అని మన పార్టీ వైపు రావడం మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు చాలామంది పిల్లలు పెద్దలు కూడా ఉన్నారు. అందరూ కలిసి మా పార్టీలో రాస్తున్నాం. ఇది ఈవేళ ఓన్లీ బిగినింగ్ మాత్రమే. ఏలూరు జిల్లా చింతలపూడి తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సొంగ రోషన్ కుమార్ ను అధిష్టానం ప్రకటించింది. ఈ క్రమంలో సొంగ రోషన్ కుమార్ నియోజకవర్గంలో 4 మండలాలకు భారీ ర్యాలీగా తరలివచ్చి జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం మధ్య ఆంజనేయ స్వామిని నియోజకవర్గ నాయకులతో కలిసి ఆయన దర్శించుకున్నాడు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, యువ నాయకులు నారా లోకేష్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సో ముఖ్యంగా ఈరోజు నన్ను చింతలపూడి టీడీపీ ఇన్ఛార్జ్గా నియమించినందుకు వారికి ఎంతో నేను రుణపడి ఉంటాను. సో ఈరోజు నాకు ఇన్ఛార్జ్గా రావడానికి ముఖ్యంగా చింతలపూడి ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అలాగే మీడియా మిత్రులు అందరూ కూడా నా యొక్క ధన్యవాదములు. మరి ఇప్పుడు ఇక్కడ మద్దాంజనేయ స్వామి గుడి దగ్గర ఉన్నాము. మరి మద్దాంజనేయ స్వామి గుడి అంటే చాలా శక్తివంతమైనది. మరి భక్తుల కోరికలు ఇక్కడ తీరుతాయని అందరికి కూడా గట్టి నమ్మకం, విశ్వాసం. అలాగే మద్దాంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు మరి చింతలపూడి ప్రజలకు, అలాగే నాకు, టీడీపీకి మెండుగా ఉండాలని, మరి రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీని మరి ఘనమైన విజయంతో సాధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నాకు ఇచ్చిన ఇన్ఛార్జ్ పదవిని అందరినీ కలుపుకుంటూ, చిన్న పెద్ద అంటూ తేడా లేకుండా అందరినీ కలుపుకుంటూ మరి పార్టీ విజయానికి నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. మరి అలాగే అందరూ కూడా మరి ముందుకొచ్చి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని అన్ని కూడా విజయవంతం చేసి మనం తెలుగుదేశం పార్టీని అధికారం తేవాల్సి కోరుకుంటున్నాను. కావలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డికి ఆలూరులో అపూర్వ స్వాగతం పలికారు. ప్రజలు భారీగా బాణాసంచా పేలుస్తూ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కావలి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా అల్లూరికి విచ్చేసిన కృష్ణారెడ్డికి ఘన స్వాగతం లభించింది. అల్లూరు అల్లుడు కావడంతో ప్రజలు ఆనందోత్సాహాల మధ్య కృష్ణారెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అల్లూరు మండల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనడానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, మాజీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడుతో కలిసి కావ్య కృష్ణారెడ్డి వచ్చారు. మంగళ వాయిద్యాల నడుమ పోలేరమ్మ అమ్మవారిని బీద రవిచంద్ర, కావ్య కృష్ణారెడ్డి, మాలేపాటి సుబ్బానాయుడు దర్శించుకున్నారు. ఇష్టపడి చేసే ఏ వృత్తి అయినా గుర్తింపు దక్కిన రోజే ఆ పని చేసిన వారికి సంతృప్తి ఇస్తుంది. అందుకే వాలంటీర్ సేవలకు పురస్కారాలు అందజేస్తున్నాం. వాలంటీర్ సేవలను గుర్తించి గౌరవిస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తమకు అప్పగించిన పనులను నిరంతరాయంగా చేస్తూ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు అన్నవి పాలకుడి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కొత్త వ్యవస్థలకు రూపకల్పన చేస్తారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు అన్నవి ఉంటాయి. జగన్ వయసులో చిన్న కావచ్చు, కానీ పరిపాలనా సంబంధ నిర్ణయాల్లో చాలా దూరాలోచనలు కలిగి ఉన్నారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను. గత ముఖ్యమంత్రి పాలనలో తప్పుడు పద్ధతులు అమలు చేసి తాత్కాలిక ప్రయోజనం కోసం పాకులాడేవారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆ రోజు పాలన ఉండేది. సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం అందించినవి ప్రజలకు అందాలి అంటే తల వంచుకొని ఉండాలి. ఆ రోజు పథకాల వర్తింపు విషయమై కలెక్టర్ దగ్గరకు వెళ్లినా సరే ఊర్లో ఉండే జన్మభూమి కమిటీ సభ్యులను కలవాలి అని చెప్పేవారు. చంద్రబాబు విషయమై ఆ రోజు ప్రజలందరూ విసిగిపోయారు. గొప్ప పాలకుడు అని ఓటు వేస్తే కొంప ముంచాడని విసిగిపోయారు. పగటికల్లకు అంటున్నాడు,
120 రోజుల్లో వచ్చేయడానికి నువ్వు ఏమిటి చేసావు? ఎంతసేపు అన్నగారు 2 రూపాయలు కిలో బియ్యం చెప్తే ఒక్క పని నువ్వు పనికొచ్చిన పని ఒక గ్రామానికి కానీ ఒక జిల్లానికి కానీ ఒక ప్రాంతానికి కానీ నువ్వు చేసావా? ఈతో పాటు కొడుకు వచ్చాడు. ఆయన ఏమంటే ఎర్ర పుస్తకం చేస్తాడు, ఎర్ర డైరీ రాస్తాడట. అంటే ఏమని రాస్తాడంటే 3 తాలూకా జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తుతో వెళ్తున్నాం, ఓడిపోతాం రాసుకోవాలి తప్పితే ఏటి రాస్తావా? నువ్వు డైరీలో ఎవరి మీద రాస్తావు, ఎవరు చెప్పేస్తావు? ఇవాళ పంచాయతీరాజ్ మంత్రివి, నువ్వు పంచాయతీరాజ్ శాఖలో ఏ రకమైనటువంటి పంచాయతీలు ఎలా ఉంటాయో కూడా తెలియనటువంటి వాడివి. నువ్వు ఇవాళ శంకారామణ కార్యక్రమాల్లో వచ్చారు. ఆ కార్యక్రమానికి మన కార్యక్రమం చూస్తే మన కార్యక్రమంలో మన జనమే ఎక్కువ ఉన్నారు. 2000 మందితో 1500తో మీటింగ్. ఆ మీటింగులో లేనిపోయిన కోతలన్నీ కోస్తున్నారు. ఏదైనప్పుడు కూడా వాళ్ళ తాలూకా మీడియా ఛానల్లో ఇవాళ సామాజిక నమస్కారం. అప్పలనాయుడు గారు మాట్లాడి నేను ముందు ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను, కానీ అప్పలనాయుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడాలా? అన్ని విషయాలు అప్పలనాయుడు మాట్లాడేశారు. అంచేత ఎక్కువ సమయం కూడా అవసరం లేదు, లంచ్ టైం కూడా అయ్యింది కనుక ఎవరికైనా ఎవరు ఇష్టపడి చేస్తున్న వృత్తి ఏదైనా, సేవ అయినా, కళాకారుడైనా, రచయిత అయినా, విద్యావంతుడైనా, విజ్ఞానవంతుడైనా, ఏమైనా ఒక పర్టిక్యులర్ విభాగంలో అతను సాధించినటువంటి దానికి కర్నూలులో ఈనాడు కార్యాలయంపై దాడిని ఖండిస్తూ మంత్రాలయంలో జర్నలిస్టులు నిరసన తెలిపారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమానికి టీడీపీ, వామపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. దాడికి పాల్పడిన వైసీపీ మూకలను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ రాఘవేంద్ర సర్కిల్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛపై దాడులు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని జర్నలిస్టులు డిమాండ్ చేశారు. హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నిన్న లేదు మొన్న రాప్తాడులో జరిగినటువంటి విలేకరి ఫోటోగ్రాఫర్ కృష్ణపై జరిగినటువంటి దాడి, ఆ తడి ఆరకముందే, ఆ యొక్క విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోకముందే నిన్న ఆ ఈనాడు ఆఫీస్ పై దాడి చేయడం అనేది చాలా దుర్మార్గపు చర్య అని తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. పత్రికా విలేకరులు అంటే ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండి ప్రజాస్వామ్యాన్ని అందుబాటులో తీసుకొచ్చి ఏ విషయాన్నైనా ప్రజలకు చేరవేసేటువంటి వారధిగా ఉన్నటువంటి విలేకరుల్ని రక్షణ లేకపోవడం అనేది ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం ఎంతో బాధపడేటువంటి విషయం. రేపు పొద్దున తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా విలేకరుల సంరక్షణ కోసం, విలేకరుల రక్షణ కల్పించడం కోసం మన నాయకత్వంతో మాట్లాడే ఒక సమృద్ధికరమైన నెల్లూరు నగరం 48వ డివిజన్ లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో మాజీ మంత్రి, నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీకి రాజీనామాపై స్పందించారు. అనంతరం నారాయణ మీడియాతో మాట్లాడారు. నమస్కారాలండి. ఈరోజు నెల్లూరు జిల్లాలో రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వారి పార్టీకి రిజైన్ చేశారు. రిజైన్ చేయడానికి మనందరికీ తెలిసిన కారణం ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అరాచక పాలనే, ఇంకేం లేదు. ఆయన ఒక నియంతగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజాస్వామ్యములో ప్రజలందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని పరిపాలన చేయాలి. మనం 200 సంవత్సరాల పైగా బ్రిటిష్ పరిపాలన ఉన్నాం. ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు ఏది చెప్తే తినాల్సిందే. లండన్ నుంచి వాళ్ళు ఏం ఆర్డర్ ఇక్కడ చెప్తే అది ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఎవరిని తీసుకుపోయి జైలు వేసేవాళ్ళు, ఎవరిని కొట్టాలంటే కొట్టేవాళ్ళు, ఎవరిని చంపాలంటే చంపేసేవాళ్ళు. అలాంటి పరిపాలన నుంచి బయటకు వచ్చాం. 5 సంవత్సరాలకు ఒకసారి నాయకులను ఎన్నుకొని ప్రజా పరిపాలన చేసుకునే స్టేజ్కి వచ్చాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పరిపాలన అది లేదు. అసలు ఎమ్మెల్యేలకి దిక్కు లేదు, మినిస్టర్లకు దిక్కు లేదు, అపాయింట్మెంట్లు, ఎంపీలకు దిక్కు లేదు. ఎవరైనా గౌరవం కోరుకుంటారు. ఒక ఎంపీ అంటే గౌరవం అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారండి. అందరూ డబ్బుల కోసం రాజకీయాలకు రారు, గౌరవం కోసం వస్తారు.
తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టనున్న సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు వివరించడంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్రన్నగూడ గ్రామంలో టీడీపీ శ్రేణులు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు పెన్మత్స సుబ్బరాజు మాట్లాడుతూ గత 8 రోజులుగా ఇంటింటికి వెళ్లి టీడీపీ ప్రవేశపెట్టనున్న సంక్షేమ పథకాల వల్ల సామాన్యులకు అందే లబ్ధి గురించి వివరిస్తూ గ్యారంటీ సర్టిఫికేట్ అందజేస్తున్నామని, చంద్రన్న 6 పథకాల పట్ల ఆకర్షితులైన ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎర్రగూడెం గ్రామం ఎస్సీపేటలో తిరగడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున మా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం మరియు బాబు గారు ఇచ్చిన సూపర్ 6 భవిష్యత్ గ్యారంటీ అందరికీ వివరించడం జరిగింది. ఈ వివరిస్తున్నప్పుడు లాస్ట్ 8 రోజుల నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో ప్రజల స్పందన చాలా బాగుంది. అందరూ కూడా దీన్ని స్వాగతిస్తున్నారు. ఈ నిరంకుశ పాలన నుంచి ఎప్పుడు బయటపడదామని అందరూ ఆశిస్తున్నారు. కాబట్టి ఈరోజు గ్రామ ప్రజలందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఈ సూపర్ 6 ని మీరందరూ కూడా తెలుసుకుని వచ్చే ఎన్నికల్లో ఈ సైకో పాలన దించి తెలుగుదేశం పాలన తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ అభ్యర్థించడం జరుగుతుంది. నమస్కారం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు యలమంచిలి మండలం అబ్బిరాజుపాలెం గ్రామంలో ప్రారంభమైన 11వ రోజు మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా తెలుగుదేశం మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలను ప్రజలందరికీ వివరించారు. అక్కడ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆ రోజు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి మరి రాజధానిని లేకుండా చేశాడు. ఒక్కసారి అధికారంలోకి వస్తే మరి రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే అసలు రాష్ట్రాన్నే లేకుండా చేసేటువంటి పరిస్థితి దుస్థితి రేపు ఏర్పడేటువంటి ప్రమాదం. అదేవిధంగా ఆయన ఏదైతే మేనిఫెస్టోలో మరి 99% అమలు చేశారంటూ అబద్ధాలు అసత్యాలు చెప్తూ ఉన్నాడు మొన్న సిద్ధం సభలో. మరి ఈవేళ వాస్తవాలు మీ అందరికీ తెలుసు. ఆ రోజు ఏం చెప్పాడు? మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతానన్నాడు. మరి ఈవేళ ఆ ఓటు అడిగేటువంటి హక్కు ఈవేళ వైసీపీ పార్టీకి ఉందా అని చెప్పి నేను ఈవేళ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నా. ఆ రోజు ఏం చెప్పాడు? మరి 25 మంది ఎంపీలను ఇవ్వండి అంటే మనం ఈవేళ 22 ప్లస్ మళ్ళీ 9 దగ్గర 31 మంది ఎంపీలను ఇచ్చాం. ఆ రోజు ఏం చెప్పాడు? మీరు ఎంపీలు ఇస్తే నేను ప్రత్యేక హోదా తెస్తా, పరిశ్రమలు వస్తాయి, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పాడు. మరి ఈవేళ 32 మంది ఎంపీలు ఇస్తే మరి ఈవేళ మెడలు వంచుతానని చెప్పి నువ్వు మెడలు వంచి ఈవేళ మోసం, దగ, నీ కేసుల కోసం, నీ స్వార్థం కోసం ఈవేళ రాష్ట్రాన్ని అంతటినీ కూడా మరి నువ్వు మోసం చేసినటువంటి పరిస్థితి దుస్థితి. ఆటల్లోనూ రాజకీయాలలోనూ గెలుపు ఓటములు సహజమని, గెలుపునకు పొంగిపోకుండా ఓటమికి కృంగిపోకుండా ఆత్మస్థైర్యంలో నిలబడగలగాలని రాష్ట్ర జనవనరుల మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వృందా కళాశాలలో జరిగిన అంతర్ జిల్లాల అండర్-19 బాలబాలికల కబడ్డీ పోటీలకు కళాశాల డైరెక్టర్ అనుష అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడారు. వృందా మహిళా కళాశాల డైరెక్టర్ అనుష గారు ఈరోజు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ మంత్రివర్యులు, నర్సరావుపేట పార్లమెంటు ఇన్ఛార్జ్ మిత్రులు డాక్టర్ అనిల్ కుమార్ గారు, అలాగే మాజీ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీగా ఉన్నటువంటి మిత్రులు పెద్దలు ఈశ్వరత్నం గారు, గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పనిచేస్తున్నటువంటి నిమ్మకాయల రాజనారాయణ గారు, ఇంకా వేదిక మీద ఆశీలైనటువంటి చైర్మన్ గారు, అదేవిధంగా కౌన్సిలర్స్, మిగతా ప్రజాప్రతినిధులు అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. దానితో పాటుగా ఈరోజు చాలా వ్యయ ప్రయాసాల కోర్చి ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ శ్రీకాంత్ గారి సారథ్యంలో, వారి సహకారంతో, అనుష గారి సహకారంతో మన సత్తెనపల్లిలో చాలా పెద్ద ఎత్తున అంతర్జిల్లా 17 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్స్ జరగటం నిజంగా సత్తెనపల్లికి చాలా గర్వకారణంగా నేను భావిస్తా ఉన్నా. క్రీడల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
క్రీడలు ప్రాధాన్యత పూర్వం కన్నా ఇప్పుడు తగ్గుతూ ఉంది. కారణం ఏంటంటే ఇలాంటి మైదానం ఉన్నటువంటి పాఠశాలలు, కాలేజీలు తగ్గుతున్నాయి. కేవలం చదువులు మాత్రమే ప్రధానంగా భావిస్తున్నారు తప్ప అసోసియేషన్ అండర్ 17 బాయ్స్ అండ్ గర్ల్స్ కబడ్డీ టోర్నమెంట్కి సంబంధించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన మంత్రివర్యులు పెద్దలు అంబటి రాంబాబు గారికి, అలాగే ఎమ్మెల్సీ సభ్యులు యేసురత్నం అన్న గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేస్తున్న వరుణ్ విద్యా సంస్థల వారు, మరియు ఆంధ్ర కబడ్డీ అసోసియేషన్ వేదిక మీద ఉన్న పెద్దలు, ఇక్కడ చేసిన పెద్దలు, 13 డిస్ట్రిక్ట్స్ నుంచి ఇచ్చేసిన క్రీడాకారులకు, పత్రికా విలేకరులందరికీ కూడా ధన్యవాదాలు. మంచి స్పోర్ట్స్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఇందాక అందరూ కూడా చెప్పారు స్పోర్ట్స్ అనేది ఎంత ముఖ్యమో. స్పోర్ట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నేర్పించేవి. ఏదైనా కూడా ఒక కాంపిటీషన్ కానీ ఏదైనా ఒక దీనికి వెళ్తున్నప్పుడు మనం ఫస్ట్ చెప్పేది ప్రతి ఒక్కరికి ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్ ఉండాలి అని. స్పోర్ట్స్మెన్ స్పిరిట్ అని అంటే ఇంత ఈరోజు 13 మంది వచ్చారు, 13 జిల్లాల నుంచి వచ్చారు. విన్నర్ అయితే ఒక్కరే ఉంటారు, కానీ గెలుపు ఓటములకి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఒక స్పోర్ట్స్మెన్ స్పిరిట్తో ఆడాలి. ఒకరే గెలుస్తారు, అయినా ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కూడా స్పోర్ట్స్ ఆడటం వల్ల మనకి మెంటల్గా కూడా రిలాక్సేషన్ ఉంటుంది. వైసీపీకి కొమ్ము కాస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగులు తప్పులు చేసి చిక్కులు తెచ్చుకోవద్దని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మన రామానాయుడు తెలిపారు. మరో 50 రోజుల్లో ఎన్నికలు రాబోతున్న తరుణంలో తమ ఉద్యోగ విధులను దుర్వినియోగం చేస్తున్న కొందరు అధికారులు, ఉద్యోగుల తీరుపై ఆయన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామానాయుడు విలేకరులతో మాట్లాడారు. 50 రోజుల్లో ఎన్నికలకు వెళుతున్నటువంటి దశలో ఎవరైతే కొంతమంది తప్పు చేస్తున్నటువంటి అధికారులు కానీ, తప్పు చేస్తున్నటువంటి కొంతమంది ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అటువంటి తప్పులు చేసి చిక్కులు తెచ్చుకోవద్దని చెప్పి సవినీయంగా వాళ్ళకి మనవి చేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే మొన్ననే నేను చూశాను, పాలకొల్లులో ఏదో డోక్రా ఆసరా అని పేరు చెప్పి ప్రతి డోక్రా గ్రూప్ నుంచి కూడా మెప్మా డోక్రా కలిసి ఆ మహిళలను తరలించడంలో ఏ రకంగా వాళ్ళ ఉద్యోగ విధుల్ని ఏ రకంగా వాళ్ళు దుర్వినియోగం చేశారు. అందుకు ఆ కమిషనర్ కానీ, ఆ మెప్మా అధికారులు కానీ ఏ రకంగా సహకరించి తప్పులు చేశారో నేను మొన్న చూడడం జరిగింది. అదేవిధంగా వాలంటీర్స్ కూడా ఈరోజు ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రచారంలో తిరుగుతూ మరి వాళ్ళు కూడా నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నా, వాలంటీర్స్కి కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న వాలంటీర్ వ్యవస్థ దేశానికి ఆదర్శనీయంగా మారిందని వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలో గ్రామ వాలంటీర్ల సేవలకు అవార్డులు పురస్కార ప్రదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. మేమందరం కూడా గవర్నమెంట్ ఆదేశాలైనా మేము కూడా భయపడి ఇళ్లలో ఉన్నాం. మీరు మాత్రం ధైర్యంగా మీకు ఇచ్చిన క్లస్టర్లో ఇంటింటికి వెళ్ళటం జరిగింది. అందుకనే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఐ సెల్యూట్ యూ ఫర్ యువర్ సెల్ఫ్లెస్ వర్క్. ఇది తప్పుగా కూడా కొందరు మాట్లాడారు. అద్దె మైక్ అంటారు, తెలుగుదేశం యొక్క అద్దె మైక్. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యవస్థను అన్నారు, వ్యవస్థలో ఉన్న వాలంటీర్స్ని అన్నారు. ఆ రోజు కూడా నేను ఎక్కడైతే గడప గడప మన ప్రభుత్వం ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నానో ప్రతి దగ్గర వాలంటీర్స్ని ఉద్దేశించి మీరు చేసిన సేవను కొనియాడాను. ఆ టైంలో రాపూర్లో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ ఎందుకు చెప్తున్నానంటే స్వార్థంతో చేసిన పని కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఇది ఈ వ్యవస్థను స్థాపించడం యొక్క ముఖ్య ఉద్దేశం
ప్రజలకి అందుబాటులో ఉండాలి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సేవ చేయాలనుకున్నప్పుడు పథకాలే కాదు, రకరకాల అవసరాలు ఉంటాయి. వారి వరకు తీసుకువెళ్ళి ఏదైనా వివరించాలన్నా అక్కడ లోకల్గా ఉండేవాళ్ళు పనికి వస్తారు. ఇంటి వరకు వెళ్ళటం జరుగుతుందని ఒక 50 ఇళ్ళకి ఒక క్లస్టర్గా చేసి మిమ్మల్ని నియమించడం జరిగింది. ఇప్పుడు ప్రతిపక్షం అంటుంది, లేదు లేదు మేము దీన్ని రద్దు చేయము, అలాగే కొనసాగిస్తాము అని. నర్మగర్భంగా మాకు చిన్న దగ్గర రిపోర్ట్లు వచ్చినాయి. ఈ మండలం కాదు, వేరే మండలాల్లో, వేరే నియోజకవర్గాల్లో బెదిరించడం మొదలుపెట్టారు. రేపు వచ్చేది మా ప్రభుత్వం, మేము వచ్చిన తర్వాత వ్యవస్థని కంటిన్యూ చేసినా మిమ్మల్ని తొలగిస్తాం, మీ మీద యాక్షన్ తీసుకుంటాం. మీరేం చేస్తున్నారు? నిస్వార్థ సేవ. రాష్ట్ర ప్రజలు తెలుగుదేశం పార్టీ కుర్చీని ఎప్పుడో మడత పెట్టేశారని, రాజ్యసభలోనూ కుప్పంలోనూ సీటు ఖాళీ అయిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. బుధవారం పట్టణంలో కబడ్డీ పోటీల ప్రారంభోత్సవం అనంతరం మాజీ మంత్రి నర్సరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ అనిల్ కుమార్ యాదవ్ తో కలిసి ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. లోకేష్ వచ్చి ఆయన చైర్లు మడత పెట్టేశాడు. ఇవాళ పాపం వాడి సతీమణి ఎన్టీ రామారావు గారి కుమార్తె వచ్చి చంద్రబాబు నాయుడు గారిని రెస్ట్ తీసుకోమంటుంది. విన్నారా? ఆమె కుప్పంలో పోటీ చేయటమే కాదు, చంద్రబాబు నాయుడు గారికి రెస్ట్ ఇవ్వండి అని చెప్పి కుప్పంలో చంద్రబాబు నాయుడు గారి కుర్చీ కూడా మూసేశారు. ఇది చాలా స్పష్టమవుతున్నది. నేను ఒకటి మనవి చేస్తా, నిన్నే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని వృద్ధుడు ముసలోడు అన్నా అంట. దానికి ఎంత కోపం వచ్చింది లోకేష్ బాబుకి? కోపం వచ్చి నేను చాలా ఇష్టం పెట్టగా మాట్లాడాడు. పాపం భువనేశ్వర్ గారు కూడా ఇవాళ ఏమన్నారు, ఆయన పెద్దవాడు అయిపోయారు, ఇక రెస్ట్ తీసుకుంటాడు, నేను పోటీ చేస్తాను అన్నారు. అది వాళ్ళ పార్టీ వ్యవహారం, వాళ్ళ కుటుంబ వ్యవహారం. మొత్తం ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, ఎవరికి బాబు కొడుకులకి ఇద్దరికీ రెస్ట్ ఇచ్చి, నందమూరి తారక రామారావు గారు కుమార్తె కుప్పంలో పోటీ చేయమని ఎవరు పోటీ చేసినా శ్రీమద్ రమారమణ గోవిందే. కుప్పంలో ఓడిపోవటం ఖాయం. ఎందుకంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారు 35 సంవత్సరాలంతా, 30 సంవత్సరాలు లేదు, సుదీర్ఘ కాలం శాసనసభ్యుడిగా పోటీ చేసి గెలుపొందినా కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో త్వరలో నీళ్ళు ఇవ్వబోతున్నాం కుప్పానికి. కాబట్టి కుప్పంలో కూడా ప్రజాదరణ కోల్పోయినటువంటిది చంద్రబాబు నాయుడు గారి కుటుంబం. కాబట్టి అక్కడ కూడా చైరు మడత వెయ్యవలసిందే. కుప్పంలో గెలిచే పరిస్థితి తెలుగుదేశానికి లేదు, రాష్ట్రంలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. మంచి కామెంటే, నేనేం కాదంటలా. పాపం భువనేశ్వరి గారు వచ్చి నందమూరి వంశస్థురాలు, ఆమె వచ్చి చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ తీసుకోమని ఆమె పోటీ చేస్తే ఆమెకైనా ఓటమి తప్పదని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. చెప్పినట్టు ఈ రాష్ట్రంలో ఏదైతే ఇంకా 40-50 రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజలకు అర్థమైపోయింది చంద్రబాబు నాయుడు గారు ఆ పార్టీ అంతా కూడా మూసేసే రోజులు దగ్గరికి వచ్చినాయని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సతీమణి భువనేశ్వరి గారి మాటలే ఈరోజు వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా అర్థమైపోయింది, ఇంకా శాశ్వతంగా కూడా తెలుగుదేశం పార్టీ మూసివేసే పరిస్థితికి వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఏజ్ అయిపోయింది, టైం అయిపోయింది. ఆయన కొడుకు చూస్తే ఈరోజు పప్పుగా పనికిరాని ఇది తుప్పుగా ఈరోజు మిగిలిపోతా ఉన్నాడు. కాబట్టి కనీసం ఈరోజు నన్నైనా గెలిపించండి అని దిగే పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఉందని చెప్పి ఈరోజు అడుగుతా ఉన్నాం. ఎట్టా లోకేష్ మాలోకం మంగళగిరిలో ఓడిపోతాడు, చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోతుంది, సరే కనీసం నేనన్నా నిలబడతాను, నాకన్నా అవకాశం ఇవ్వండి, ఏదో గెలిచైనా సరే ఏదో ఆ కుటుంబం నుంచి ఆ పార్టీ నుంచి నేనన్నా ఎమ్మెల్యేగా అవుతాను అని చెప్పి బ్రతిమలాడుకునే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి లేదు. ఖచ్చితంగా కూడా ప్రజలందరూ కూడా గమనిస్తాను. తప్పకుండా 2024లో
ఈరోజు ఏదైతే ఈ పార్లమెంట్కి జగనన్న నన్ను నర్సరావుపేట పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ప్రకటించి ఈరోజు 7 శాసనసభ్యులు ఈ పల్నాడుకి సంబంధించి అందరూ కూడా మంచి మెజార్టీతో గెలిగిపోతూ ఉన్నారు. తప్పకుండా కూడా రాష్ట్రంలో కూడా మరోసారి డంకా బజాయించబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజోలులో జనసేన పార్టీలో భారీగా చేరికలు, అట్టహాసంగా ప్రారంభమైన కబడ్డీ పోటీలు, ప్రజలు తెదేపా కుర్చీని మడత పెట్టేశారు మంత్రి అంబటి. స్టూడెంట్ తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.